హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ అమరావతి ప్రాంతంలో అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ పనులు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇక్కడ గతంలో పాడుపడిపోయినటువంటి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని ఏదైనా తిరిగి మరలా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం అయితే చేపట్టారా, అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎలా ఉంది, మొత్తం ఇవన్నీ మీకు మా శశి టీవీ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో నిలబడ్డాను. చుట్టూ పచ్చని చెట్లు మీరు చూస్తున్నట్టయితే, చుట్టూ పచ్చని చెట్లు చాలా అందంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి అయితే పనులు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా చాలా చక్కగా నీట్గా రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, వాహనదారులకి ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా చాలా పెద్ద రోడ్డు, ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు అంటారు. ఇది మీరు చూస్తున్నదంతా సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు. అంటే ఈ రోడ్లో నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా వెళ్తారు వెలగపూడి సచివాలయానికి, పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే కామన్ మ్యాన్స్ అయినా. సో ఈ రోడ్లో నుంచే మొత్తం ఎవరు వెళ్ళినా కూడా ఇటు నుంచే వెలగపూడి సచివాలయానికి కానీ, హైకోర్టుకు కూడా ఈ రోడ్లో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకుంటే వెళ్ళి చివరి వరకు వెళ్ళిన తర్వాత అంటే అసెంబ్లీకైనా సరే, హైకోర్టుకైనా సరే, అమరావతి టెంపుల్స్కైనా సరే ఇదే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకుంటే వెళ్ళాలి. సో ప్రస్తుతానికైతే ఇది చాలా డెవలప్మెంట్ కనపడే దిశగా అయితే ప్రస్తుతం మనకు కనపడుతుంది. సో మీకు హైకోర్టు కూడా చూపిస్తాను, అట్ ద సేమ్ టైం వెలగపూడి అమరావతి సచివాలయం కూడా చూపిస్తాను. అక్కడ ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. చూస్తుంది ఇప్పుడు అమరావతి, ఇందాక అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు చూపించాను. ఇప్పుడు ఈ రోడ్డు కనపడే రోడ్డు అంతా వెలగపూడి సచివాలయం సెక్రటేరియట్, అంటే శాసనసభ శాసన మండలి వెళ్ళే రూట్ అనమాట. ఇది చాలా చక్కగా, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఈ రైట్ సైడ్కి వెళ్తే అమరావతి సెక్రటేరియట్ సచివాలయం, వెలగపూడి సచివాలయం మీకు కనపడుతుంది. సో ఇక్కడ ప్రతిరోజు అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ భోజనం పెడుతున్నారు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్. ఇక్కడ సచివాలయంకి ఎవరన్నా వచ్చే ప్రజలకి, సామాన్య ప్రజలకి, అందరూ అంటే వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరైనా భోజనం చేయొచ్చు ఇక్కడ. సో ఇది కార్ పార్కింగ్ ఇక్కడ, అంటే ఈ సచివాలయానికి వచ్చే వాళ్ళంతా ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవచ్చు, కార్లు పార్క్ చేసుకుంటారు. అది సచివాలయానికి వెళ్ళేది, అది మెయిన్ గేట్ అనమాట. సో అక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఆ సెక్యూరిటీ అక్కడ కార్లు చెక్ చేస్తారు, పోలీస్ వారు ఉంటారు, కారు నెంబర్స్ ఎవరిని కలవటానికి చెక్ చేసిన తర్వాతే ఆ మెయిన్ గేట్ ద్వారం నుంచే ఆ సచివాలయం లోపలికి మనం వెళ్ళాలన్నమాట. ఆ లోపలికి అక్కడ కార్లు చెక్ చేస్తున్నారు, చూశారు కదా మీరు. కార్లు మొత్తం చాలా పకడ్బందీగా, చాలా స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుంది అక్కడ పోలీసు వాళ్ళు. సో ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్క్ చేసుకొని కార్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ, బస్సు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైకోర్టుకి వెళ్ళే ప్రధాన దారి. చాలా చక్కగా ఉంది, చాలా సుందరవనంగా తీర్చిదిద్దారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టు తెలంగాణ, హైదరాబాద్లో ఉండేది. సో ఇదంతా కార్ పార్కింగ్, ఈ హైకోర్టు రాజధానికి, హైకోర్టుకి ఇదంతా కార్ పార్కింగ్. సో మీరు చూస్తున్నట్లయితే మనకు ఎదురుగా కనబడుతుంది హైకోర్టు భవనం ఎదురుగా కనపడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైకోర్టు చాలా చక్కగా మంచి బిల్డింగ్ ఇది. న్యాయవాదులు బయటకు వస్తున్నారు వారి వారి పనులను ముగించుకొని. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా చక్కగా ఉంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంది.
సో ఇదంతా హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ ఉంది. అంటే ప్రతి చోట అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు 5 రూపాయలకే ప్రతి పేదవాడు అన్నం తినాలనే కాన్సెప్ట్ తో ఈ పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం అమలు అవుతుంది. ఇక్కడ కూడా హైకోర్టు పరిధిలో కూడా అన్నా క్యాంటీన్. సో మనం విజువల్ తీసుకుందామంటే అవకాశం అయితే లేదు, ఎందుకంటే పోలీసు వారు ఇక్కడ విజువల్స్ తీసుకోకూడదు, ఎలాంటి విజువల్స్ తీసుకోకూడదు అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. ఈ రాజధాని ప్రాంతంలో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఆ బిల్డింగ్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను శశి టీవీ ద్వారా. హైకోర్టు పక్కనే దాదాపుగా ఎన్నో బహుళ అంతస్తులు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది రాజధాని ప్రాంతంలో. సో మీరు హైకోర్టు పక్కన చూసినట్లయితే చాలా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, టవర్స్ లాగా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమరావతిలో మరి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారేమో బహుశా. చాలా పెద్ద పెద్ద భవనాలు కనపడుతున్నాయి కదా మీకు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధాని పరిధిలో గల భవంతులు ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టున్నాయి. మొత్తానికి చాలా పెద్ద పెద్ద భవనాలు, చాలా పెద్ద పెద్ద భవనాలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మరి విల్లాసా, అపార్ట్మెంట్సా, ఏదైనా ఆఫీస్ కు సంబంధించినటువంటి కార్యాలయాలా, లేకపోతే జడ్జి క్వార్టర్సా, ఏంటి అనేది మనకైతే క్లారిటీ లేదు. కానీ ఈ చుట్టుపక్కల మీరు చూస్తే ఒక్కసారి చాలా పెద్ద పెద్ద భవనాలు. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాను. సో మార్నింగ్ నుంచి అంటే అసలు ఇక్కడ ఈ రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అంటే కూటమి ప్రభుత్వం ఎలా నిలిచిపోయినటువంటి రాజధాని డెవలప్మెంట్ ఏమైనా స్టార్ట్ చేశారా, లేకపోతే అలానే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా, లేకపోతే వాళ్ళు చేయనిది వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా అనే ఒక కోణంలో మేము శశి టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి ఈరోజు మేము ఈ వీడియో చేస్తున్నాం. సో నా వెనక అంటే మీరు కనపడుతున్నట్లయితే అది అంతా హైకోర్టు. అది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అది ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైకోర్టు తెలంగాణలో ఉండేది. సో మీకు కనపడుతున్నట్లయితే అది హైకోర్టు. ఈ హైకోర్టు పక్కనే నా వెనక ఈ బిల్డింగ్స్, అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా ఆగిపోయాయి. మరి ఇవి ఏం బిల్డింగ్స్, మరి ఎందుకు ఆగిపోయాయి ఏంటనేది తెలియదు. లేదంటే గత గవర్నమెంట్లోనే కట్టినవి ఆగిపోయాయా, లేదంటే ఇప్పుడు ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేశారా, లేకపోతే ఏంటనేది అయితే తెలియదు. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. హైకోర్టు కూడా చాలా కలకల్లాడుతూ ఉంది. సచివాలయం దగ్గర కూడా కొంతమంది ప్రజలు అర్జీలు ఇవ్వడానికి, వారి సమస్యలు చెప్పుకోవడానికి కూడా చాలా ముందుకు వచ్చారు. సో ప్రతిరోజు కూడా సచివాలయం చాలా కలకల్లాడుతుంది. సమస్యలు చెప్పుకోవడానికి చాలా అక్కడ నుంచి అర్జీలు, పిటిషన్స్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి సచివాలయం దగ్గరికి చాలా మంది జనాలు వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా ఉండవల్లి, ఆ తాడేపల్లి కరకట్ట మీదే అక్కడే ఉంటున్నారు. ఆయన అక్కడే ఉండి సచివాలయానికి వస్తూ ఆయన అంటే ప్రభుత్వ పాలన అంతా కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి నేరుగా వచ్చి ఇక్కడ నుంచే ప్రభుత్వ పాలన అయితే కొనసాగిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అంటే రాజధాని అమరావతి రాజధాని అయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా పుంజుకుంది, వేగంగా పుంజుకుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా సూపర్ గా ఉంది, చాలా వేగంగా పుంజుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే గత గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అంతా గత గవర్నమెంట్ లో చాలా మెరుగున పడిపోయింది. అంటే అసలు రియల్ ఎస్టేట్ రంగం అయితే పూర్తిగా చచ్చిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆశలతో మరలా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. చక్కగా ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ కూడా చాలా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎటు అయితే కన్స్ట్రక్షన్స్ అయితే కొంచెం కొత్తగా కనపడట్లేదు, కానీ బహుశా రాబోయే రోజుల్లో ఏమన్నా కొత్తగా డెవలప్మెంట్ ఏమన్నా జరుగుతుందో లేదో మరి మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది కొంచెం కనపడట్లేదు. సో ఇవన్నీ ఆగిపోయినాయి భవనాలు. మరి ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారో తెలియదు.